మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్తే జరిగేది ఇదే. సాధారణంగా అందరూ శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. భారతదేశం సాంప్రదాయాలకు పట్టుకొమ్మలాంటి దేశం. ఇక్కడ ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో గౌరవం ఇస్తారు. ముఖ్యంగా హిందూ ధర్మంలో దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. భగవంతుణ్ణి కొలిచేందుకు మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతోమంది ఆలయాలకు వెళ్తూ ఉంటారు. గుళ్ళకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా చేసే పని కొబ్బరికాయ కొట్టడం. ఎంత డబ్బు ఉన్నవారైనా సరే శివుడికి ధన కనక వస్తువులను లేదా వారి వారి తాహతకు తగినట్లుగా ఎంతో కొంత సొమ్ము సమర్పించరు, కొబ్బరికాయే కొడతారు. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నిజానికి టెంకాయను మనిషి తలతో పోలుస్తారు. కొబ్బరికాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అంతేకాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక టెంకాయను కొట్టిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని మనసుగా భావిస్తారు. కొబ్బరిని దేవుడికి కొట్టి మనసులో ఉన్న కల్మషం, అహంకారం, ఈర్ష్య, ద్వేషాలు అన్నిటిని తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో కొబ్బరికాయను కొడతారు. అయితే శివాలయంలో కొబ్బరికాయను కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయను చాలామంది ఇంటికి తీసుకువెళ్ళరు. మరి అలా చేయవచ్చా? శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్ళవచ్చా, అక్కడే వదిలివేయాలా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనుకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. గోవులు, దేవతలను నమ్మిన పిల్లవాడు. అయితే ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తూ ఉన్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి, నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి, అందులోనూ వేదం చదువుకున్నవాడు. ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేద మంత్రములను చదువుకుంటూ వాటిని స్మృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు త్రాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తూ ఉండేవి. రోజూ వచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా, వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయదలిచాడు. రుద్రం చదవటం కన్నా గొప్పది మరి ఒకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్ర అధ్యయనం ఎంత గొప్పది! అది చదివితే పాపములు పటాపంచలైపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్ర అధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అటు నుంచి వెళ్తున్న ఒక ఆయన ఇది చూశాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలన్నిటినీ ఇసుకలో పోసేస్తున్నాడు, లేదంటే ఆవులు ఇంకా ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. తండ్రి అయిన యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ, అందుకని కర్ర, గొడ్డలి కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది. కొడుకు ఆవులను తీసుకుని వచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ పిల్లవాడు ఇసుక లింగమును తయారు చేసి ఇసుక ప్రాంగణములతో శివాలయ నిర్మాణం చేశాడు.
తరువాత చక్కగా ఈ ఆవులు తమంతట తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయమైపోయింది. అతను పరవశించిపోతూ ఇసుక లింగమునకు అభిషేకం చేస్తూ ఉన్నాడు. అవును, అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తూ ఉన్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లవాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి ఇసుక శివలింగమును తన్నాడు. అది చిన్న భిన్నమయ్యింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఆ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేటట్లుగా విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగి పడిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతూ ఉన్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి అక్కడే మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన ఇసుక లింగంలో నుంచి పార్వతీ పరమేశ్వర్లు ఆవిర్భవించారు. అప్పుడు శివుడు ఆ పిల్లవాడితో ఇలా అన్నాడు, నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు 2 కూడా నరికేశావు. మనుషుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడక్కపోయినా నీకు వరం ఇస్తూ ఉన్నాను. ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో 5వ వాడవు. నేను పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తూ ఉంటారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్య ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్ని భాగం. కానీ శంకరుడు ఏం చేశాడంటే, పార్వతి, నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తూ ఉన్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూ ఉంటాడు. వేరే ఒకరు తినరాదు అన్నాడు. ఈ చండీశ్వరుడు శివుని వరం ప్రకారం శివాలయంలో ఉత్తరముఖంలో కూర్చొని ఎప్పుడూ శంకరుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. కాబట్టి శివాలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక ముక్కను లేదా చిప్పను శివుడికి సమర్పించాలి. దానిలోనే శివుడు తిన్న తర్వాత చండీశ్వరుడు తింటాడు. ఇదే చండీశ్వరుడికి శివుడు ఇచ్చిన వరం. మరి ఇంకొక కొబ్బరి చిప్ప మిగిలిపోతుంది కదా, దానిని మనం ప్రసాదంగా స్వీకరించాలి. కానీ చాలామంది ఈ ప్రసాదాన్ని గుడిలో గోడ మీద పెట్టి వదిలివేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. అది మహాపాపం. ప్రసాదాన్ని ఎప్పుడూ అలా ధిక్కరించకూడదు. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరి చిప్పను శివుడికి సమర్పించాలి. మరొక చిప్పను ప్రసాదంగా స్వీకరించి ఇంటికి తీసుకురావాలి. ఈ ప్రసాదం స్వీకరించి ఇంటికి తెచ్చుకుంటేనే శివుడి అనుగ్రహం కలుగుతుంది. అలా కాకుండా గుడిలోనే వదిలేస్తే శివుని అనుగ్రహాన్ని కోల్పోతారు. ఇక ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలామందికి వస్తుంది. ఇలా జరిగితే కీడు సంభవిస్తుందని ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అదే టెంకాయ కుళ్ళిపోతే కంగారు పడతాం. కొబ్బరికాయ పగిలే విధానం వివిధ పనులను సూచిస్తూ ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని అర్థం. కొత్తగా పెళ్ళైన వారు కొబ్బరికాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది. అలా కాకుండా సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభమని అర్థం. టెంకాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురికి కానీ కొడుకుకి కానీ సంతానం లభిస్తుందని సూచన. టెంకాయ కుళ్ళిపోతే ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. టెంకాయ కుళ్ళిపోతే అసలు ఏమీ కాదు, చింతించాల్సిన అవసరం లేదంటున్నారు జ్యోతిష్యులు. ఇంట్లో కానీ దేవాలయంలో కానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పూజ చేయాలి. శివుడికి ఎలాంటి పూలు టెంకాయ సమర్పించినా స్వీకరిస్తాడు.
సమర్పించటం ముఖ్యం, కానీ పొరపాటు జరిగితే ఎలాంటి దోషం ఉండదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.